ప్రభునందు ప్రియ పరిశుద్ధ దేవుని కుమారులారా, దేవుని కుమార్తెలారా, యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రాలు. ప్రియులారా, ఈరోజు మనం నేర్చుకునే అంశము సజీవులకు మృతులకు తీర్పు తీర్చుటకు సిద్ధముగా ఉన్నవాడు. అంటే యేసుక్రీస్తు రెండోసారి వచ్చినప్పుడు తీర్పు తీర్చే సజీవులు ఎవరు, మృతులు ఎవరు? యేసుక్రీస్తు రెండోసారి వచ్చినప్పుడు తీర్పు తీర్చేటటువంటి సజీవులు ఎవరు, మృతులు ఎవరు? ఈ అంశాన్ని గురించి ఈరోజు మనం నేర్చుకుంటానికి ప్రయత్నం చేద్దాం. ప్రియులరా, యేసుక్రీస్తు రెండోసారి వస్తాడు అనేసి అందరూ చెప్తా ఉన్నారు, బైబిల్ కూడా చెప్తా ఉంది. కాబట్టి యేసుక్రీస్తు తప్పనిసరిగా రెండోసారి వస్తాడు. అయితే వచ్చినప్పుడు ఏం జరుగుద్ది అంటే, వచ్చినప్పుడు తీర్పు తీరుస్తాడు. యేసుక్రీస్తు రెండోసారి వచ్చినప్పుడు తీర్పు తీరుస్తాడు. అయితే ఈ తీర్పులోకి ఎవరు వస్తారు? ఈ తీర్పులోకి వచ్చేవాళ్ళు ఎవరు? యేసుక్రీస్తు రెండోసారి వచ్చినప్పుడు ఎవరిని తీర్పు తీరుస్తారు, ఎవరెవరిని తీర్పు తీరుస్తాడు? ఇది మనము తెలుసుకోవాల్సినటువంటి అవసరము, చాలా ప్రాముఖ్యము. కానీ బైబిల్లో ప్రియులరా, చాలా స్పష్టంగా బైబిల్లో రాయబడి ఉన్న అనేక సంగతులు ఉన్నాయి. కానీ వాటిని అపవాది మనల్ని గుర్తించలేకుండా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే యేసుక్రీస్తు రెండోసారి వచ్చినప్పుడు ఎవరిని తీర్పు తీరుస్తాడు అనేసి మనం ఒకసారి పరిశీలన చేస్తే, లోకంలో జరుగుతున్న బోధ ఏంటంటే, యేసుక్రీస్తు రెండోసారి వచ్చినప్పుడు మరి ఆయన సజీవులకు మృతులకు తీర్పు తీరుస్తాడు కదా. గనక ఎవరైతే భూమి మీద జీవించి చనిపోయారో, ఈ చనిపోయి పరదేశకి వెళ్ళిన వాళ్ళు కొంతమంది ఉంటే, చనిపోయి మరి ధనవంతుడు ఉన్న దగ్గరికి, అంటే అగ్ని జ్వాలలో యాతన పడుతున్నారు, నరకానికి వెళ్ళిన వాళ్ళు కొంతమంది ఉంటే, యేసుక్రీస్తు రెండోసారి వచ్చినప్పుడు వాళ్ళు కూడా పైకి వస్తారంట. పైకి వచ్చి మరి ఆ యేసుక్రీస్తు ధవళ సింహాసనం మీద కూర్చుంటాడంట. ఆ ధవళ సింహాసనం ఎదుట మరి వీళ్ళందరూ కూడా ప్రత్యక్షమయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది అంటాడు. ఈ వచ్చే వాళ్ళకు కూడా మహిమ శరీరాలు ధరించుకొస్తారంట. నరకంలో కాలుతున్న వాళ్ళు కూడా భూమి మీదకి వచ్చి మహిమ శరీరాలు ధరించుకుంటారంట. ఇది చాలా వింతగా ఉంది. బైబిల్ చెప్పట్లా నరకంలో ఉన్న వాళ్ళకి భూమి మీదకి రారు. బైబిల్ చెప్పేది ఏంటంటే, నరకంలో ఉన్న వాళ్ళు భూమి మీదకి రారు, వాళ్ళకి ఆల్రెడీ తీర్పు అనేది జరిగిపోయింది. పరదేశంలో ఉన్న వాళ్ళు భూమి ఉన్న లోకానికి వచ్చి వాళ్ళు పరలోకం నుండి వచ్చే ఆ గుడారాన్ని, ఆ మహిమ శరీరాన్ని ధరించుకుని మరి అప్పటికి సజీవులుగా ఉన్న వాళ్ళుతో కలిసి ఏకముగా ప్రభువుని ఎదుర్కొనడానికి ఆకాశ మండలానికి మేఘాల మీద కొనుక్కోబడతారు. అంటే దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే, ప్రభు ఎక్కడ ఉండి తన దూతలను పంపిస్తాడంటే, ఆకాశ మండలంలో ఉండి దూతలను పంపిస్తాడు. అంటే యేసుక్రీస్తు కూడా భూమి మీద కాలు పెట్టడు అనేసి మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అయితే మనం లోకంలో జరుగుతున్న బోధ మనం పరిశీలన చేస్తే, యేసుక్రీస్తు రెండోసారి వచ్చినప్పుడు భూమి మీద ఉన్నటువంటి వాళ్ళకిను, మరి అటు నరకంలో ఉన్న వాళ్ళు, ఇక్కడ పరదేశంలో ఉన్న వాళ్ళు, వీళ్ళు కూడా పైకి వస్తే వాళ్ళకి అప్పుడు తీర్పు తీరుస్తాడంట. మరి ఈ రకమైన బోధ జరుగుతూ ఉంది. ఇది నిజమైన బైబిల్ని మనం ఒకసారి అడుగుదాం, ఇది నిజమేనా, ఇది సత్యమేనా అని మనం పరిశీలన చేద్దాం. అయితే బైబిల్లో చాలా స్పష్టంగా రాయబడింది. ఏమని రాయబడిందంటే, యేసుక్రీస్తు మరి సజీవులకు మృతులకు తీర్పు తీర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. యేసుక్రీస్తు సిద్ధంగా ఉన్నాడంట. ఆయన ఎవరెవరికి తీర్పు తీస్తారంటే సజీవులకు మృతులకు అనేసి బైబిల్ చెప్తా ఉంది. కొన్ని వచనాలు, బైబిల్లో ఉన్న వచనాలు మనం చదువుదాం. మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయంలో 5వ వచనంలో మనం పరిశీలన చేస్తే, మొదటి పేతురు 4వ అధ్యాయం 5వ వచనంలో మనం చూస్తే, సజీవులకును మృదులకును తీర్పు తీర్చుటకు సిద్ధముగా ఉన్నవానికి వారు ఉత్తరవాదులై ఉన్నారు. అంటే ఇది భవిష్యత్తులో జరిగేది. అంటే యేసుక్రీస్తు రెండోసారి వచ్చినప్పుడు జరిగేదని మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే సజీవులకు మృతులకు తీర్పు తీర్చుటకు సిద్ధముగా ఉన్నాడు. సిద్ధముగా ఉన్నవానికి వారు ఉత్తరవాదులు. ఆయన సిద్ధంగా ఉన్నాడు. యేసుక్రీస్తు రెండోసారి వచ్చినప్పుడు సజీవులకు మృతులకు తీర్పు అనేది జరుగుద్ది
అనేది బైబిల్ చాలా స్పష్టంగా చెప్తా ఉంది. ఇది నమ్మాలి మనం. తర్వాత తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. అక్కడ రాయబడిన మాట ఏంటంటే, దేవుని ఎదుటను సజీవులకు మృతులకును తీర్పు తీర్చు క్రీస్తు యేసు ఎదుటను ఆయన ప్రత్యక్షము తోడు ఆయన రాజ్యము తోడు నేను ఆనబెట్టి చెప్పున్నదేమనగా అనేది అక్కడ రాయబడింది. అంటే దేవుని ఎదుట సజీవులకు మృతులకు తీర్పు తీర్చు క్రీస్తు యేసు ఎదుట. క్రీస్తు యేసు ఎవరికి తీర్పు తీరుస్తాడంట? సజీవులకు మృతులకు తీర్పు తీరుస్తాడు అనేసి ఈ వచనాన్ని బట్టి మనకి చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. అలాగే అపోస్తలుల కార్యము 10వ అధ్యాయంలో 42వ వచనంలో మనం చూస్తే, ఇదియుగాక దేవుడు సజీవులకును మృతులకును న్యాయాధిపతినిగా నియమించిన వాడు ఈయనే అని ప్రజలకు ప్రకటించి దృఢ సాక్ష్యం ఇయ్యవలననే మాకు ఆజ్ఞాపించెను అంటాడు. అంటే దేవుడు సజీవులకు మృతులకు న్యాయాధిపతిగా నియమించిన వాడు ఎవరు అంటే ఈయనే, అంటే యేసుక్రీస్తు. ఈయనే అని ప్రజలకు ప్రకటించి దృఢ సాక్ష్యం ఇవ్వాలని మాకు ఆజ్ఞాపించాడు. అంటే యేసుక్రీస్తు వారు సజీవులకు మృతులకు తీర్పు తీరుస్తాడు అనేసి మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అపోస్తలుల కార్యం 17వ అధ్యాయం 31వ వచనంలో కూడా అక్కడ మనం పరిశీలన చేసుకుంటే, అపోస్తలుల కార్యము 17వ అధ్యాయము 31వ వచనము చూస్తే, ఎందుకనగా తాను నియమించిన మనుషుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయేది ఒక దినమును నిర్ణయించి ఉన్నాడు. మృతులలో నుండి ఆయనను లేపినందున దీనిని నమ్ముటకు అందరికీ ఆధారము కలుగజేసి ఉన్నాడు అనేసి ఈ వచనంలో రాయబడింది. ప్రియులరా, సజీవులకు మృతులకు తీర్పు తీర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. అంటే ఇక్కడ మనం పరిశీలన చేస్తే తీర్పు తీర్చేవాడు ఎవరు అనేసి మనకు అర్థమైంది, యేసుక్రీస్తు అని అర్థమైంది. అయితే ఇక్కడ సజీవులకు మృతులకు తీర్పు తీరుస్తాడు కనుక యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినప్పుడు తీర్పు తీర్చేది ఎవరెవరికి అంటే సజీవులకు మృతులకు. మనకి ఏమర్థమైంది? 5 వచనాలలో తీర్పు తీర్చబడును ఎవరికి అంటే సజీవులకు. అంటే తీర్పు తీర్చబడేటటువంటి ఈ సజీవులు ఎవరు? అలాగే 5 వచనాల్లో తీర్పు తీర్చబడు మృతులు ఎవరు? ఎవరికి? ఈ మృతులు ఏ మృతులకు తీర్పు తీరుస్తాడు? ఏ సజీవులకి తీర్పు తీరుస్తాడు? యేసుక్రీస్తు 2వసారి వచ్చినప్పుడు ఎవరు ఈ మృతులు? ఈ వచనములో మరి మృతులు అనే మాట ఎవరికి వర్తిస్తుంది? ఇది మనం గుర్తించవలసిన అవసరం ఉంది. ఏ మృతులను తీర్పు తీర్చుటకు యేసుక్రీస్తు సిద్ధముగా ఉన్నాడు? ఒకసారి మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ప్రియులారా. మరి బైబిల్లో ఈ మృతులను గురించి రాయబడినటువంటి కొన్ని సంగతులు ఉన్నాయి. 3 రకాలుగా మృతుల గురించి బైబిల్లో రాయబడి ఉన్నాయి. వాటిని ఇప్పుడు మనం తెలుసుకుందాం. 3 రకాలైనటువంటి మృతులు మన మధ్య ఉన్నారని, వారిలో ఏ మృతులకు తీర్పు తీరుస్తాడు? 3 రకాలైన మృతులు ఉన్నారంట. నెంబర్ 1, భూమి మీద నీతిమంతులుగా జీవించి చనిపోయి పరదేశికి వెళ్ళినటువంటి మృతులకు తీర్పు తీర్చుటకు యేసుక్రీస్తు సిద్ధముగా ఉన్నాడా? ఒక ప్రశ్న. అంటే భూమి మీద నీతిమంతులుగా జీవించి చనిపోయిన పరదేశికి వెళ్ళిన వాళ్ళకి యేసుక్రీస్తు తీర్పు తీరుస్తాడా? ఒకసారి ఆలోచన చేయాలి. అలాగే భూమి మీద అనీతిమంతులుగా జీవించి చనిపోయి నరకానికి వెళ్ళిన మృతులకు తీర్పు తీర్చుటకు యేసుక్రీస్తు సిద్ధముగా ఉన్నాడా? ఇది మనం ఆలోచించాలి. అంటే చాలా మంది చెప్తున్నది, మరి భూమి మీద నీతిమంతులుగా జీవించి పరదేశికి వెళ్ళిన వాళ్ళకి యేసుక్రీస్తు 2వసారి వచ్చినప్పుడు తీర్పు దొరుకుద్ది అని చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాగే భూమి మీద అనీతిమంతులుగా జీవించి నరకానికి వెళ్ళి అగ్ని జ్వాలలో కాలుతున్నటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా యేసుక్రీస్తు 2వసారి వచ్చినప్పుడు మళ్ళీ వాళ్ళు పైకి వస్తారు. క్రీస్తు న్యాయపీఠం ఎదుట నుంచుంటారు, లేకపోతే ధవళమైన సింహాసనం ఎదుట వారికి తీర్పు జరుగుద్ది అని చెప్పేటటువంటి బోధలు మనం చూస్తూ ఉన్నాం. అయితే 3వ దాని గురించి మనం ఆలోచిద్దాం. 3వ ప్రశ్న, భూమి మీద శారీరకంగా జీవించుతున్నను ఆత్మ సంబంధంగా చనిపోయిన స్థితిలో ఉన్న వారిని తీర్పు తీర్చుటకు యేసుక్రీస్తు సిద్ధముగా ఉన్నాడా?
ఈ ముగ్గురులో ఎవరిని తీర్పు తీస్తానికి యేసుక్రీస్తు మరి సిద్ధంగా ఉన్నాడు. మృతులకు తీర్పు అంట. సజీవులకు మృతులకు అంటే మృతులకు ఏ మృతులకు తీర్పు తీస్తారు? ఎక్కడ ఉన్న మృతులకి తీర్పు తీస్తాడు? నరకంలో ఉన్న వాళ్ళకి తీర్పు తీస్తాడా? అగ్ని జ్వాలలో యాతన పడుతున్న వాళ్ళకి తీర్పు తీర్చడానికి యేసుక్రీస్తు వస్తున్నాడా? లేకపోతే పరదేశంలో ఉన్న వాళ్ళకి తీర్పు తీర్చడానికి యేసుక్రీస్తు వస్తున్నాడా? లేకపోతే భూమి మీదే మృతులు అంటే మరి జీవించుతున్నా కూడా మృతుడిగా ఉన్నటువంటి వాళ్ళు ఆత్మ సంబంధంగా చనిపోయిన స్థితిలో ఉన్న వారికి తీర్పు తీర్చడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వస్తాడా? ఏ మృతులకును ఏ సజీవులకు తీర్పు తీర్చడానికి యేసుక్రీస్తు సిద్ధంగా ఉన్నాడు. ఇది మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వీళ్ళరా ఒకసారి ఆలోచన చేద్దాం. మరి దాన్ని మనం ఆలోచిస్తే, మొదటి మృతుల గురించి మనం ఆలోచిస్తే, భూమి మీద నీతిమంతులుగా జీవించి చనిపోయి పరదేశికి వెళ్ళినటువంటి మృతులకు తీర్పు తీర్చుడికి యేసుక్రీస్తు సిద్ధంగా ఉన్నాడా అనేసి ప్రశ్న వేసుకుంటే, నిజమేనా అనేసి మనం ప్రశ్నిస్తే, వీరు భూమి మీద నీతిమంతులుగా జీవించి చనిపోయారు కాబట్టి పరదేశికి వెళ్ళారు. వీరికి తీర్పు తీర్చబడిపోయింది. పరదేశికి వెళ్ళారు అంటేనే తీర్పు తీర్చబడిపోయింది. కాబట్టి వీరు నెమ్మది పొందటానికి పరదేశికి వెళ్ళారు. వీళ్ళకి తీర్పు అనేది జరిగిపోయింది. తీర్పు జరిగిపోయింది కాబట్టే పరదేశికి వెళ్ళారు. ఆ తర్వాత మనం పరిశీలన చేస్తే, వీళ్ళు పరదేశికి వెళ్ళారు. పరదేశికి వెళ్ళినటువంటి వీళ్ళు బైబిల్లో ఏమని చెప్తా ఉంది అనేసి మనం పరిశీలన చేస్తే, మొదటి దశలోనికి 4వ అధ్యాయంలో 15-16 వచనాల్లో అక్కడ రాయబడిన మాట ఏంటంటే, మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పున్నదేమనగా, ప్రభు రాకడ వరకు సజీవులమై నిలిచిండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధికి చేరము అని రాయబడింది. 16వ వచనం, ఆర్భాటంతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ దేవుని బోరతోనూ పరలోకము నుండి ప్రభు దిగి వచ్చును. ఆ తర్వాత ఏమి రాయబడింది? క్రీస్తునందు మృతులైన వారు మొదట లేతురు. క్రీస్తునందు మృతులైన వారు మొదట లేస్తారు. యేసుక్రీస్తు రెండోసారి వచ్చినప్పుడు క్రీస్తునందు మృతులైన వారు మొదట లేస్తారు. అంతేగానే క్రీస్తుల్లో చనిపోయిన వారు లెగుస్తారు అనేసి బైబిల్ చెప్పట్ల. అయితే మన ప్రియులు కొన్ని వచనాలుని అపార్థం చేసుకుంటాం వలన మరి ఆ మృతులు అంటే క్రీస్తులు లేని మృతులు కూడా లెగుస్తారు అనేటటువంటి బోధలో వాళ్ళు ఆ ట్రాక్ లో వెళ్ళిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. అయితే ఇక్కడ మనం చూస్తే యేసుక్రీస్తునందు మృతులైన వారు అంటున్నాడు. అంటే క్రీస్తునందు మృతులైన వారు వీళ్ళు ఎక్కడ ఉన్నారు? పరదేశంలో ఉన్నవారు. పరదేశంలో ఉన్నారు. 1 కొరింథీ 15-16లో 15వ అధ్యాయము 15-16 1 కొరింథీ 15వ అధ్యాయం 15-16 దేవుడు క్రీస్తుని లేపని ఆయన గురించి మేము సాక్ష్యం చెప్పుతున్నాము కదా, మృతులు లేపబడని ఎడల దేవుడు ఆయనను లేపలేదు గనుక మేమును దేవుని విషయమే అబద్ధ సాక్షులముగా అగపడుతున్నాము. మృతులు లేపబడని ఎడల క్రీస్తు కూడా లేపబడలేదు అంటాడు. మృతులు లేపబడని ఎడల దేవుడు ఆయనను లేపలేదు గనక అంటాడు. మృతులు లేపబడని ఎడల అంటాడు. ఈ లేపబడే మృతులు ఎక్కడ ఉన్న వారి గురించి చెప్తున్నారు? భూమి మీద ఎలా జీవించి ఎక్కడికి వెళ్ళిన వారి గురించి చెప్పబడుతుంది. భూమి మీద నీతిమంతులుగా జీవించటం వలన వాళ్ళకి తీర్పు జరిగిపోవటం వలన పరదేశికి వెళ్ళిన వాళ్ళ గురించి చెప్తా ఉంది. మృతులు లెగుస్తారు అని. ఏ మృతులు లెగుస్తారు? పరదేశంలో ఉన్న మృతులు లెగుస్తారు అనేసి బైబిల్ చెప్తా ఉంది. 1 కొరింథీ 15:52లో కూడా బూరమోగును అప్పుడు మృతులు అక్షయులుగా లేపడుదురు మనం మార్పు చెందుదము అంటాడు. బూర మోగుతుందంట. అప్పుడేమవుతుంది? మృతులు అక్షయులుగా లేపబడతారు, మనం మార్పు చెందుదము. ఏ మృతుల గురించి ఈ మాటలు రాయబడినాయి? అక్షయులుగా లేపబడతారంటే ఏ మృతులు అక్షయులుగా లేపబడతారు? క్రీస్తునందు మృతుల పరదేశికి వెళ్ళిన వాళ్ళే లెగుస్తారా? లేకపోతే నరకానికి వెళ్ళిన వాళ్ళు, అగ్ని జ్వాలలో యాతన పడుతున్న వాళ్ళు లెగుస్తారా? ఇక్కడ మృతులు అంటే ఏ మృతులు? క్రీస్తునందు మృతులైన వారు మొదట లెగుస్తారు. అంటే వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? పరదేశికి వెళ్ళారు. పరదేశికి వెళ్ళారంటే ఆల్రెడీ వాళ్ళ అంత్యదినాన్న వాళ్ళకి తీర్పు అనేది జరిగిపోయింది. వాళ్ళ అంత్యదినాన్న వారికి తీర్పు అనేది జరిగిపోయింది. అందుకని వాళ్ళు పరదేశికి వెళ్ళారు. ఇక పోతే రెండవ మృతుల గురించి మనం ఆలోచిద్దాం. భూమి మీద అనీతిమంతులుగా జీవించి చనిపోయి నరకానికి వెళ్ళిన మృతులను
తీర్పు తీర్చడానికి యేసుక్రీస్తు సిద్ధముగా ఉన్నాడా? ఇది మనం ఆలోచించాలి. చాలా బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది, కానీ మనకు అర్థం కావట్లేదు. ఎందుకంటే మనకంటే ముందున్న వాళ్ళు, అంటే ముందు తరాలు వాళ్ళు బోధని మరి తప్పుడు బోధనని సిద్ధపరిచారు, స్థిరపరిచేశారు. మన వాళ్ళు ఏంటంటే వాళ్ళు రాసిన పుస్తకాన్ని వీళ్ళు ఫాలో అవుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ వీళ్ళని గురించి ఒకసారి ఆలోచిద్దాం. భూమి మీద అనేక మందులుగా జీవించినటువంటి వాళ్ళు చనిపోయి మరి వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు అంటే నరకానికి వెళ్ళారు, అగ్ని జ్వాలలో యాతన పడుతున్నారు. మరి అలాంటి వాళ్ళకి తీర్పు తీరుస్తారా యేసుక్రీస్తు రెండోసారి వచ్చినప్పుడు? వాళ్ళేనా మరి సజీవులకు మృతులకు తీర్పు తీర్చడానికి సిద్ధంగా ఉన్నాడంటే ఈ తీర్పు తీర్చడానికి మృతులకు ఏ మృతులకు తీర్పు తీర్చడానికి సిద్ధంగా ఉన్నాడు? ఒకసారి ఆలోచిద్దాం. మరి వీరు శరీరాన్ని విడిచిపెట్టారు, వీరికి రక్షణ పొందడానికి అవకాశం అనేది లేదు. తీర్పులోనికి వచ్చి పోనీ మేము మంచి పనులు చేసేసామంటే వీళ్ళకి రక్షణ పొందడానికి కూడా అవకాశం లేదు. మరి ముఖ్యంగా ఏంటంటే వీళ్ళకి తీర్పు తీర్చబడిపోయింది. వీరు తమ శరీరాలను విడిచిపెట్టిన వెంటనే వారి అంత్యదినాన తీర్పు జరిగిపోయింది. కాబట్టి వాళ్ళు అగ్ని జ్వాలలో యాతన పట్టడానికి నరకానికి వెళ్ళారు. వీళ్ళను తన ఆలోచన చేయండి. యేసుక్రీస్తు రెండోసారి వచ్చినప్పుడు తీర్పు జరిగే పరిస్థితి ఉంటే మరి ఒకళ్ళేమో అగ్ని జ్వాలలో యాతన పట్టడానికి, ఒకళ్ళేమో నెమ్మది పొందడానికి వెళ్ళేటటువంటి పరిస్థితి ఉందో. అందరూ కలిపి ఒకే దగ్గరికి వెళ్తారు. యేసుక్రీస్తు వచ్చినప్పుడు తీర్పు తీర్చేటటువంటి పరిస్థితి ఉంటది. కానీ ఇక్కడ మనం పరిశీలన చేసుకుంటే వీళ్ళు చనిపోయిన వెంటనే వాళ్ళ అంత్యదినాన్న, వాళ్ళ శరీరాన్ని విడిచిపెట్టిన వెంటనే వారి అంత్యదినాన్నే వారికి తీర్పు జరిగిపోయింది. వాళ్ళు కాలంలో ఎలా జీవించారో ఆ జీవించిన జీవితాన్ని బట్టి వాళ్ళ అంత్యదినాన్న వారికి తీర్పు జరిగిపోయింది. కాబట్టి ఎక్కడికి వెళ్ళారు? నరకముకి వెళ్ళారు. అగ్ని జ్వాలలో యాతన పడటానికి వెళ్ళినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ధనవంతుడు దరిద్రుడు పరిస్థితి మనం ఆ యథార్థ గాథలో ధనవంతుడి పరిస్థితి మనం ఆలోచిస్తే, ధనవంతుడు జీవించిన జీవితాన్ని బట్టి ఆ జీవించిన కాలంలో అతను చేసినటువంటి క్రియలను బట్టి ఎక్కడికి వెళ్ళాడు? ధనవంతుడు చనిపోయి పాతి పెట్టబడినప్పుడు అతడు పాతాళంలో బాధపడుతూ. మరి దరిద్రుడి గురించి ఏం రాయబడింది? ఆ దరిద్రుడు చనిపోయిను దేవదూతల ద్వారా అబ్రహాము రొమ్మును ఆనుకుంటూ కొనుక్కోబడేను అని. ఇద్దరు ఒక దగ్గరికి వెళ్ళాలి కదా. అంటే ఏం జరుగుతుంది అక్కడ? తీర్పు అనేది జరుగుతుంది. వాళ్ళు జీవించిన కాలంలో వాళ్ళు చేసినటువంటి క్రియలను బట్టి వారి యొక్క అంత్యదినాన్న వారికి తీర్పు అనేది జరుగుతూ ఉంది. ఇక్కడ మనం పరిశీలన చేస్తే లూకాసు వార్త 16:22-24 చూస్తే, ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల ద్వారా అబ్రహాము రొమ్మును ఆనుకుంటూ కొనుక్కోబడెను. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడెను. అప్పుడు అతడు పాతాళములో బాధపడుతూ కన్నులెత్తి దూరము నుండి అబ్రహామును అతడు రొమ్మును ఆనుకుని లాజరును చూచి, తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వేలుకొనను నీటిలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము, నేను ఈ అగ్ని జ్వాలలో యాతన పడుతున్నాను అనేసి కేకలు వేస్తున్నటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో మరి అక్కడి నుంచి అక్కడికి దాటిపో జాలకున్నట్లు మీకును మాకును మధ్యలో మహా అగాధం ఉందని చెప్పిన పరిస్థితుల్లో అక్కడ ఒక్క నీటి బొట్టు కూడా నాలిక చల్లార్చడానికి వేలు కొనను నీటిలో ముంచా ఆ నీటి బొట్టు కూడా నాలుక మీద మరి పడేటటువంటి పరిస్థితి లేదు. అలాంటి పరిస్థితి ఉందని అక్కడ గ్రహించి ఆయన ఏమని ఒక కోరిక కోరుతున్నాడు? అలాగైతే తండ్రి, నాకు 5 సహోదరులు ఉన్నారు, వారును ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండా వారికి సాక్ష్యం ఇచ్చుటికై ఇదిగో లాజరును పంపించు అని అంటాడు. లాజరును పంపించు అనేటటువంటి పరిస్థితి. ఎందుకు లాజరుని పంపించమంటున్నాడు? వాళ్ళు ఎలాంటి జీవితాన్ని జీవిస్తున్నారు భూమి మీద? వాళ్ళు జీవించిన జీవితాన్ని బట్టి వాళ్ళు చనిపోతే ఎక్కడికి వస్తారో ఈ ధనవంతుడికి బాగా తెలుసు. ఇక్కడికి వచ్చేస్తారు, ఇక్కడికి రాకూడదు, వీళ్ళు పడే యాతన వాళ్ళు పడకూడదు, వెళ్ళి సాక్ష్యం ఇవ్వటానికి లాజరును పంపించు అనేసి మరి అబ్రహామును వేడుకున్నటువంటి పరిస్థితి.
అక్కడ మరి అబ్రహాం చెప్తున్నాడు, అక్కడ ఎవరున్నారంట, మోషేయ ప్రవక్తలు ఉన్నారు, వారి మాట వినాలి అంటే మా వాళ్ళు అలాంటి వాళ్ళు కాదు, బతుకున్న వాళ్ళు చెప్తే వినేవాళ్ళు కాదు, చచ్చిన వాళ్ళు చెప్తే వినేవాళ్ళు, మృతులలో నుండి ఒకడు లేచి వారికి చెప్తే వారి మాట వింటారు మా వాళ్ళు అనేసి చెప్పేటటువంటి పరిస్థితి. ఒకసారి మనం ఆలోచి ఎక్కడికి వచ్చేస్తాను అనేసి ధనవంతుడు మరి గ్రహించాడు. ఒకసారి మనం ఆలోచించాలి. లోకాసువార్త 16:30-31 వచనంలో అతడు తండ్రివైన అబ్రహామా అలాగనవద్దు, మృతులలో నుండి ఒకడు వారి ఎద్దుకు వెళ్ళిన యెడల వారు మారు మనసు పొందుదరని చెప్పాను. వారు మారు మనసు పొందాలంటే వీళ్ళందరూ చెప్పిన వినేసాం మేము, వీళ్ళెవ్వరు చెప్పినా మేము వినాం. మాకెవరు వచ్చి చెప్పాలంటే మృతుల్లో నుండి ఒకటి లేచి వచ్చి చెప్తేనే మేము వింటాం. మా మా సహోదరులు కూడా అలాంటి వాళ్ళే. అందుకు అతడు అంటే అబ్రాహాము మోషేయు ప్రవక్తలు చెప్పిన మాట వారు వినని యెడల మృతుల్లో నుండి ఒకడు లేచినను వారు నమ్మరని అతనితో చెప్పాను. కాబట్టి ప్రియులారా, దీన్ని బట్టి మనకి ఏం అర్థమవుతుంది అంటే భూమి మీద జీవించిన జీవిత కాలంలో చేసినటువంటి క్రియలను బట్టి మరి మన వాని అంత్య దినాన్న వారికి తీర్పు అనేది జరిగిపోతుంది. అక్కడకా ఇక్కడకా ఎక్కడికో దగ్గరికి వెళ్ళేటటువంటి పరిస్థితి ఉంది. మరి యేసుక్రీస్తు రెండోసారి వచ్చినప్పుడు వాళ్ళకి తీర్పు తీర్చవలసిన అవసరం ఉందా అంటే వాళ్ళు అసలు తీర్పు తీర్చబడిపోయింది కనుకనే అక్కడికి వెళ్ళారు. ఇంకా వాళ్ళు పైకి వచ్చేటటువంటి పరిస్థితి లేదు. కీర్తన 115:17-18 వచనాల్లో మనం చూస్తే మృతులను మౌన స్థితిలోనికి దిగిపోవారును యెహోవాను స్తుతింపరు. మృతులను మౌన స్థితిలోనికి దిగిపోవారు యెహోవాను స్తుతించరు అనేది అక్కడ రాయబడి ఉంది. అలాగే కీర్తన 88:10-11 వచనాల్లో మృతులకు నీవు అద్భుతములు చూపెదవా, ప్రేతలు లేచి నిన్ను స్తుతించదనా, సమాధిలో నీ కృపను ఎవరైనా వివరించరా, నాశన కోపములో నీ విశ్వాస్యతను ఎవరైనా చెప్పుకొందురా, అంధకారములో నీ అద్భుతములు తెలియనగునా, పాతాళములో నీ నీతి తెలియనగునా అనేసి లేఖనం రాయబడింది. పాతాళానికి వెళ్ళిన తర్వాత అక్కడ పని అయినా ఉపాయమైనను ఏది కూడా అక్కడ ఉండదు. కాబట్టి ప్రియులరా, మరి అక్కడ ఆల్రెడీ తీర్పు తీర్చబడి అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళ తీర్పు తీర్చడం ఏంటి బోధ ఎక్కడి నుంచి నేర్చుకున్నారు? మృతులు అనగానే అదిగో వాళ్ళు ఆ పరదేశకి వెళ్ళిన వాళ్ళు లేకపోతే నరకానికి వెళ్ళిన వాళ్ళు, అక్కడ అది నరకం కాదంట, అది ఒక స్టెప్ అంట. అది ఇంకా నరకం అనేది అక్కడి నుంచి బయటకు వచ్చిన తర్వాత తీర్పు తీర్చబడిన తర్వాత అప్పుడు పర్మనెంట్ గా నరకానికి వెళ్తారంట. ఏం బోధ చెప్తున్నారు ఏంటో అర్థం అవట్లేదు ప్రియులారా. బైబిల్ చదువుతున్నారు కానీ అర్థం అవట్లేదు. ఎందుకు అంటే ఇక్కడ ఒకే పదము వేరు సందర్భాల్లో వేరు అర్థాలు ఇస్తుంది. ఇది అర్థం చేసుకోవాలి. పదం ఒకటే, మృతులు అనే పదము. ఆ మృతులు అనే పదము సందర్భాన్ని బట్టి వేరు అర్థాలు ఇస్తుంది. అయితే ఇక్కడ రాయబడినటువంటి మృతులు ఎవరు గురించి చెప్పబడింది, ఇది మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇక మూడవ మృతుల గురించి మనం ఆలోచిద్దాం. భూమి మీద శారీరకంగా జీవించుతున్నను ఆత్మ సంబంధంగా చనిపోయిన స్థితిలో ఉన్న వారికి తీర్పు తీర్చడానికి యేసుక్రీస్తు సిద్ధముగా ఉన్నాడా? ఇది మనం ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది. ఇక్కడ మనం పరిశీలన చేస్తే వీరికి రక్షణ పొందుటకు అవకాశం ఉందా లేదా? జీవించుతున్నామన్న పేరు మాత్రం ఉందిగా, మృతులుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా మళ్ళీ మారు మనసు పొంది పశ్చాత్తాపడి ప్రభు దగ్గరికి వచ్చి, అంటే శరీరాల్లో ఉన్నారు గనక వాళ్ళిద్దరేమో శరీరాల్లో నుండి వెళ్ళిపోయారు, శరీరాన్ని విడిచి వెళ్ళిపోయారు. ఒకళ్ళేమో నెమ్మది పొందే స్థలానికి, ఒకళ్ళేమో యాతనకరమైన స్థలానికి వెళ్ళారు. వాళ్ళు ఇంకా మారడానికి వీల్లేదు, ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడే ఉండాలి. అట్నుంచి ఇటు అటు వెళ్ళటానికి వెళ్ళదు. ఇక్కడ మనం పరిశీలన చేస్తే శరీరాల్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో వీళ్ళకి అవకాశం ఉంది. ఏంటి అంటే రక్షణ పొందే అవకాశం ఉంది, ఎందుకంటే వీరు శరీరాల్లో ఉన్నారు కాబట్టి. అయితే వీళ్ళెవరంటే జీవించుతున్నామన్న పేరు మాత్రం ఉన్నది కానీ మృతుడవే అంటాడు. శరీరకంగా జీవిస్తున్నాడు కానీ దేవునితో సంబంధం లేదు. దేవుని చిత్తాన్ని జరిగించడు, దేవుని ఇష్టాన్ని నెరవేర్చడు, దేవుని ఆజ్ఞలను అనుసరించడు, మరి దేవుని గురించి ఆలోచించడు.
వీళ్ళు జీవిస్తున్నారు, శారీరకంగా జీవిస్తున్నాడు, బతుకున్నాడు అంటే బతుకున్నాడు. కానీ ఎవరు అంటే మృతుడంట. ప్రకటన 3:1 ఈ మాట రాయబడినాయి. వీళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారంటే పాపాలు అపరాధాల చేత, పాపముల చేత చచ్చిన వారుగా ఉన్నటువంటి పరిస్థితి. ఏ విషయంలో చచ్చిపోయారు? జీవించే ఉన్నారు కానీ అపరాధాల్లో పాపముల చేత చచ్చిపోయారు. చచ్చిపోయారంటే అర్థం ఏంటి? దేవునికి మరి వారికి మధ్యలో ఏమో అడ్డుందంటే పాపం అడ్డుంది. వాళ్ళ పాపం అనేది అడ్డుంది. మనమై ఉన్న ఆత్మ దేవుడై ఉన్న ఆత్మకు దూరం అవటం అంటే ఏ మరణము? ఆత్మ సంబంధమైన మరణము. అదే దాన్నే అంటారు రెండవ మరణం అంటారు. ఈ రెండవ మరణంలో శరీరంలో ఉండగా మరి దేవునికి దూరంగా ఉండటం, శరీరాన్ని విడిచిన తర్వాత నిత్య నరకానికి వెళ్ళి వివేగాలు అగ్నిలో కాలేటటువంటి పరిస్థితి ఉంటుంది. అలాగే మనము అపరాధముల చేతను, పాపముల చేతను చనిపోయినటువంటి పరిస్థితి ఎఫ్సీ పత్రిక 2:1 అక్కడ రాయబడిన మాట మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియులరా, ఒకసారి మనం ఆలోచించుకోవాలి. యేసుక్రీస్తు రెండోసారి వచ్చినప్పుడు తీర్పు తీర్చే మృతులు ఎవరు? ఈ ముగ్గురులో ఎవరికి తీర్పు తీరుస్తారు? మనం ముందే నేర్చుకున్నాం. అనీతిమంతులు చనిపోగానే తీర్పు తీర్చబడిపోయింది కనుక వాళ్ళు అంత్యదినాన్ని వాళ్ళ నరకానికి, అగ్ని జ్వాలల యాతన పట్టడానికి వెళ్ళారు. అలాగే భూమి మీద నీతిమంతులుగా జీవించిన వారు వారి జీవితాన్ని బట్టి వాళ్ళ అంత్యదినాన్న వాళ్ళకి తీర్పు జరిగిపోయింది కాబట్టి వాళ్ళు ఎక్కడికి వెళ్ళారంటే పరదేశకి వెళ్ళారు. అయితే ఇంకా మిగిలిపోయింది ఎవరు అంటే భూమి మీద శారీరకంగా జీవిస్తున్నాం అన్న పేరు మాత్రం ఉంది కానీ మృతులుగానే ఉన్నటువంటి వాళ్ళు. ఇప్పుడు మనం పరిశీలన చేద్దాం. యేసుక్రీస్తు రెండోసారి వచ్చినప్పుడు తీర్పు తీర్చే మృతులు ఎవరంటే భూమి మీద శారీరకంగా జీవించుతున్ననో ఆత్మ సంబంధంగా చనిపోయిన స్థితిలో ఉన్నవారే. ఈ మృతులకే యేసుక్రీస్తు రెండవ రాకడలో తీర్పు తీరుస్తాడు. ఇదనమాట. ఏ మృతులకు తీర్పు తీరుస్తాడు? నరకంలో ఉన్న మృతులు పైకి వస్తారని చెప్తున్నారు. ఇలా నరకంలో ఉన్న మృతులు పైకి వస్తారా? వాళ్ళ పరిస్థితి ఫినిష్ అయిపోయింది. మన వాళ్ళు ఏంటంటే ఎన్ని ఏదో పనులు చేసినా నరకంలో కాసేపు కానిలేం, తర్వాత మళ్ళీ బయటకు వద్దాం, వెసులుబాటు ఉంటుందా, అప్పుడన్నా తప్పించుకోవచ్చు అనేసి ఆలోచిస్తున్నారు. ఒక్కసారి వెళ్ళిన తర్వాత నీ పని ఫినిష్ అయిపోయినట్టే. అయితే ఇకపోతే మనం పరిశీలన చేస్తే, యేసుక్రీస్తు రెండోసారి ఈ లోకానికి వచ్చినప్పుడు రెండో రాకల్లో తీర్పు తీర్చేటటువంటి సజీవులు ఎవరు? ఎవరికి తీర్పు తీస్తాడు? తీర్పు తీర్చబడేటటువంటి సజీవులు ఎవరు? యేసుక్రీస్తు రెండోసారి ఈ లోకానికి వచ్చినప్పుడు ఎవరికి తీర్పు తీరుస్తాడు? సజీవులు అంట. ఎవరు ఈ సజీవులు? తీర్పు తీర్చబడేటటువంటి సజీవులు ఎవరు? ఇది మనం తెలుసుకుంటానికి మనం కొంచెం పరిశీలన చేద్దాం. భూమి మీద జీవిస్తున్నటువంటి ప్రజలందరూ సజీవులు అంటే అందరూ బతికే ఉన్నారు కదా. భూమి మీద ఉన్నటువంటి ప్రజలందరూ సజీవులు అంటే ఎవరు సజీవులు? మరి భూమి మీద బ్రతికున్నటువంటి అందరూ సజీవులా? లేకపోతే క్రీస్తులో ఉన్న వాళ్ళ? అంటే యేసుక్రీస్తుని రక్షకుడు, దేవుని కుమారుడు, ప్రభువు, క్రీస్తు ద్వారా పాప క్షమాపణ, రక్షణ, నిత్య జీవము, యేసుక్రీస్తు ప్రభు అని, దేవుని కుమారుడని, మరి మారు మనసు పొంది పశ్చాత్తాపడి యేసుక్రీస్తు నామంలో బాప్తిజం తీసుకున్నటువంటి వీళ్ళ సజీవులంటే? లేకపోతే బతికున్న వాళ్ళందరూ కూడా సజీవులన్నా భూమి మీద? యేసుక్రీస్తు రెండోసారి వచ్చేటప్పుడు ఎవరైతే భూమి మీద బతుకుంటారంటే అటు నీతిమంతులు కానీ ఇటు అనీతిమంతులు కానీ వీళ్ళందరూ సజీవులు. ఎవరంటే భూమి మీద ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సజీవులు మాత్రం కాదు. భూమి మీద ఉన్న ప్రజలందరూ కూడా సజీవులు కాదు. ఎవరైతే యేసుక్రీస్తు నందు ఉన్నారో, క్రీస్తు దగ్గరికి వచ్చారో, క్రీస్తులో పాప క్షమాపణ పొందుకున్నారో వాళ్ళే సజీవులు. వాళ్ళకి తీర్పు తీర్చేదేంటి? వీళ్ళు సజీవులు కదా, వీళ్ళు ఆల్రెడీ రక్షణలో ఉన్నారు కదా, వీళ్ళకి తీర్పు ఏంటి? ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. ఇప్పుడు కోర్టులో మనం పరిశీలన చేస్తే ఆర్గ్యుమెంట్ జరుగుద్ది. జరిగిన తర్వాత నేరస్తుడంటే వీడు నేరస్తుడు, ఇన్ని సంవత్సరాలు జైలు శిక్ష అని తీర్పు తీరుస్తారు. అదే ఆర్గ్యుమెంట్ జరిగిపోయిన తర్వాత నేరస్తుడు కాదు అంటే
దానికి కూడా తీర్పు తీరుస్తాడు. ఈ నేరస్తుడు కాదు కనుక వీనికి విడుదల అనేసి అదొక తీర్పు, అది కూడా తీర్పే. తీర్పు మా వైపు వచ్చిందని కొంతమంది అంటే, తీర్పు మా వైపు వచ్చిందని కొంతమంది అంటారు, లేకపోతే తీర్పు మాకు వ్యతిరేకంగా వచ్చిందని కొంతమంది అంటారు. కాబట్టి ఇక్కడ మనం పరిశీలన చేస్తే మరి నీతిమంతులకు కూడా తీర్పు ఏంటంటే, లోకము పుట్టినది మొదలుకొని మీకోసం సిద్ధపరచబడినటువంటి ఆ నిత్య రాజ్యంలో పరలోకంలో మరి చేరు. నమ్మకపోతే అంటే నమ్మని వానికంటే ఏంటి, బాప్తిజం తీసుకొని వానికి ఏంటి అంటే శిక్ష. ఎప్పుడు యేసుక్రీస్తు రెండోసారి వచ్చినప్పుడా, లేకపోతే వాని అంత్యదినాన్న? బైబిల్ ఏం చెప్తుంది? అంత్యదినాన్న వానికి తీర్పు తీర్చబడింది అంటాడు. అంత్యదినాన్న ఏ అంత్యదినము? ఆ వ్యక్తి యొక్క అంత్యదినం ముందొస్తే ఆ అంత్యదినాన్ని తీర్పు తీర్చబడింది. చేసిన పనులు బట్టి అక్కడికి ఇక్కడికి వెళ్తాడు. యేసుక్రీస్తు ఒకవేళ యేసుక్రీస్తు ముందొస్తే క్రీస్తు వచ్చిన దినాన్ని వానికి తీర్పు తీర్చబడేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మృతులు ఎవరు, ఈ సజీవులు ఎవరు అంటే నమ్మి బాప్తిజం పొందిన వారు, క్రీస్తును బాప్తిజం పొంది క్రీస్తును ధరించుకున్నటువంటి వారు, పునర్జన్మ సంబంధమైన స్నానము చేసిన వారు, రక్షించబడిన వారు, రక్షణ కొనసాగిస్తున్న వారు, కొత్తగా జన్మించిన వారు, యేసుక్రీస్తుని దేవుని కుమారుడని నమ్మిన వారు, యేసు ప్రభువుని నోటితో ఒప్పుకున్న వారు, దేవుడు మృతులలో నుండి యేసును లేపనని హృదయంలో విశ్వసించిన వారు, తన సహోదరులను ప్రేమించు వాడు మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడు. వీళ్ళు మరి ఎవరంటే సజీవులు. ఎప్పుడైతే మనం బాప్తిజం తీసుకున్నామో, యేసుక్రీస్తు మరణంలోనూ ఆయన పునరుద్ధానంలోనూ బాప్తిజం తీసుకున్నామో, బాప్తిజం తీసుకున్నప్పుడు మరణం అనేది మన మీద అధికారం ఉండదు. ఎందుకంటే మృతులలో నుండి తిరిగి లేచిన యేసుక్రీస్తుకి సరిపోడు, మరణం అనేది ఆయన మీద అధికారం లేదు. అలాగే మనము కూడా క్రీస్తు మరణములోను ఆయన పునరుద్ధానంలోను పాలివారం అవుతున్నాం గనక మన మీద కూడా మరణం అధికారం ఉండదు. కాబట్టి మనం సజీవుడిగా ఎంచుకోండి అనే లేఖనం చెప్తా ఉంది. చూద్దాం, రోమపత్రిక 6వ అధ్యాయము 6 నుండి 11 వచనాలు చదివితే, ఏలైనగా మనం ఇక్కడ పాపమునకు దాసులు కాకుండానట్లు, పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదము. చనిపోయిన వాడు పాప విముక్తుడని తీర్పు పొంది ఉన్నాడు. మనము క్రీస్తుతో కూడా చనిపోయిన మృతుల్లో ఉండి లేపబడిన క్రీస్తు ఇక చనిపోడని, మరణమునకు ఇక ఆయన మీద ప్రభుత్వం లేదని ఎరిగి ఆయనతో కూడా జీవించుదమని నమ్ముతున్నాము. చూడండి, ఆయనతో కూడా జీవించుదమని నమ్ముతున్నాము. మనం కూడా ఆయనతో కూడా జీవిస్తాం. మన మీద కూడా మరణం అధికారము ఉండదు. 10వ వచనం, ఏలైనగా ఆయన చనిపోవటతుడుగా పాప విషయమే ఒక్కమారే చనిపోయిన గాని ఆయన జీవించుడుతుడుగా దేవుని విషయమై జీవించుతున్నాడు. అటువల్లనే మీరును పాపము విషయమే మృతులుగాను, దేవుని విషయమే క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మల్ని మీరే ఎంచుకోండి. మనమే సజీవులుగా ఎంచుకోవాలి. ఎవరు ఈ సజీవులు? ఎవరు సజీవులు? ఎవరైతే బాప్తిజం తీసుకున్నారో, క్రీస్తు మరణంలోను ఆయన పునరుద్ధానంలోను మరి ఐక్యమయ్యారో, సాదృశ్యంలో ఐక్యమయ్యారో వాళ్ళు సజీవులు. రోమపత్రిక 6:13 మరియు మీ అవయములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపబడి అయితే మృతులలో నుండి సజీవులం అనుకుని మిమ్మల్ని మీరే దేవునికి అప్పగించుకోండి. మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుకోండి అంటాడు. అయితే మృతులలో నుండి సజీవులం అనుకుని మిమ్మల్ని మీరే ఎంచుకోండి. ఎవరైతే యేసుక్రీస్తు రక్షకుడు, దేవుని కుమారుడు, ప్రభువు, యేసుక్రీస్తు రక్తము ద్వారా నా పాపములు క్షమించబడి ఆయన నా కోసం రక్తాన్ని చిందించాడు అనేసి ఎవరైతే మరి ఒప్పుకొని, సువార్త విని విశ్వసించి ఒప్పుకొని మారు మనసు పొంది పశ్చాత్తాపడి యేసుక్రీస్తు నామంలో బాప్తిజం తీసుకుంటారో వారు సజీవులు. ఈ భూమి మీద ఉన్నటువంటి సజీవులు. యేసుక్రీస్తు రెండోసారి వచ్చినప్పుడు తీర్పు తీర్చబడేటటువంటి సజీవులు ఎవరు అంటే మరి నీతిమంతులుగా జీవిస్తున్నటువంటి వారు, పరిశుద్ధులు అనేసి మనకి అర్థమవుతుంది. అయితే యేసుక్రీస్తు రెండోసారి వచ్చినప్పుడు భూమి మీద జీవిస్తున్నటువంటి ప్రజలకు ఏం జరుగుతూ ఉంటుంది, ఇది చాలా జాగ్రత్తగా మనం ఇది అర్థం అవ్వాలి. ఇది అర్థం అవ్వకపోతే అసలు తీర్పు అంటే కూడా మనకి అర్థమవ్వదు. తీర్పు అంటే యేసుక్రీస్తు రెండోసారి వచ్చినప్పుడు
మరి ఆయన తీర్పు తీరుస్తాడు అంటే ఏం చేస్తాడు? తీర్పు అంటే ఏంటనేది కూడా అర్థం అవ్వదు. తీర్పుకు ముందు ఏం జరుగుద్ది? తీర్పుకు ముందు ఏం జరుగుద్ది? ఆర్గ్యుమెంట్ జరుగుద్ది. తీర్పుకు ముందు, జడ్జిమెంట్ కంటే ముందు ఆర్గ్యుమెంట్ జరుగుద్ది. తీర్పు కంటే ముందు ఏం జరుగుద్ది అంటే వాద ప్రతివాదన జరుగుద్ది. తీర్పు వాద ప్రతివాదన చాలా దినాలు, చాలా సంవత్సరాలు జరుగుతూ ఉంటాయి. జరుగుతూ ఉన్న ఆఖరిలో మరి వాద ప్రతివాదన ముగిసిపోయిన ఎప్పుడైతే ముగుస్తుందో ఆ ముగిసినప్పుడు తీర్పు అనేది తీర్చబడుతుంది. తీర్పు అనేది ఎప్పుడు తీర్చబడుతుంది? వాద ప్రతివాదన జరిగిపోయిన తర్వాత, వాద ప్రతివాదన అయిపోయిన తర్వాత అప్పుడు తీర్పు అనేది జరుగుద్ది. యేసుక్రీస్తు రెండోసారి వచ్చినప్పుడు తీర్పు తీరుస్తానికి వస్తున్నాడు, కానీ వాద ప్రతివాదన ఇంటానికి రావట్లేదు. ఇది గ్రహించాలి. ఇది తెలవకే అనేక మంది బోల్తా పడుతున్నారు, అపోహపడుతున్నారు. అసత్యాన్ని మరి నమ్మి ప్రకటించేటటువంటి వారుగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ప్రియులారా, యేసుక్రీస్తు రెండోసారి వచ్చినప్పుడు ఈ భూమి మీద జీవిస్తున్నటువంటి ప్రజలు ఆర్గ్యుమెంట్ లో ఉంటారు. ఆర్గ్యుమెంట్ జరుగుతూ ఉంటుంది. భూమి మీద వాక్యం పడతా ఉంది. నమ్మి బాప్తిజం పొందిన వాడు రక్షించబడతా ఉంటాడు. నమ్మని వానికి శిక్ష విధించబడుతుంది. అంటే వీడి శిక్షకు పాత్రుడు అనేటటువంటి పరిస్థితుల్లో ఉంటారు. కొంతమంది ఏమో వాక్యానికి లోబడి మరణంలోని జీవంలో దాటిపోయిన వాళ్ళు ఉంటారు. కొంతమంది ఏమో మరణంలోనే ఉన్నవాళ్ళు, విన్నా కూడా వాళ్ళు అనేసి సువార్తకు లోబడినటువంటి వాళ్ళు ఉంటారు. ఈ పరిస్థితి ఏంటంటే ఆర్గ్యుమెంట్. ఈ ఆర్గ్యుమెంట్ ఎప్పుడు ముగుస్తుంది? ఆ వ్యక్తి చనిపోయిన టైంకి ఆర్గ్యుమెంట్ ముగుస్తుంది. లేకపోతే యేసుక్రీస్తు రెండోసారి ఈ లోకానికి వచ్చినప్పుడు ఆర్గ్యుమెంట్ అనేది ముగుస్తుంది. ప్రియులారా, ఇది చాలా జాగ్రత్త. ఆర్గ్యుమెంట్ ముగిసిన తర్వాత మరి ఆర్గ్యుమెంట్ ముగిసే సమయానికి మరి ఎవరు ఏ పొజిషన్ ఉంటారో ఆ పొజిషన్ బట్టి వాళ్ళకి తీర్పు అనేది జరుగుతూ ఉంటది. యేసుక్రీస్తు రెండవ రాకడ వరకు ఈ భూమి మీద జీవిస్తున్నటువంటి ప్రతి ఒక్కరు ఆర్గ్యుమెంట్ లో ఉంటారు. అంటే వారు చేస్తున్నటువంటి క్రియలను బట్టి వారి విషయమే వాద ప్రతివాదన జరుగుతూ ఉంటుంది. యేసుక్రీస్తు రెండవ రాకడలో భూమి ఉన్న లోకానికి వచ్చిన వెంటనే, లేదా వారు చనిపోయిన వెంటనే వారి ఆర్గ్యుమెంట్ ముగుస్తుంది. ఈ ఆర్గ్యుమెంట్ ముగిసే సమయానికి వారు ఉన్న స్థితిని బట్టి వాళ్ళకి తీర్పు అనేది జరుగుతూ ఉంటది. ఆలోచించండి. క్రీస్తు రాకముందే ఒక వ్యక్తి చనిపోయాడంటే చనిపోయే టైంకి వానికి ఆర్గ్యుమెంట్ అనేది ముగిసిపోతుంది. అది జీవించిన కాలంలో చేసినటువంటి పనులు వాక్యానికి లోబడిన రీతిగానే లాజర్లాగా తీర్పు అనేది జరుగుద్ది. పరదేశకి వెళ్తారు. లేకపోతే ధనవంతుల్లాగా అగ్ని జ్వాలలోకి వెళ్ళేటటువంటి పరిస్థితి. ఇది ఎప్పుడెప్పుడు జరుగుద్ది అంటే అంత్యదినాన్న. అంత్యదినానికి వానికి ఆర్గ్యుమెంట్ అనేది ముగిసిపోద్ది. వాద ప్రతివాదన ముగిసిపోద్ది. లేదంటే యేసుక్రీస్తు రెండోసారి వచ్చినప్పుడు ఈ ఆర్గ్యుమెంట్ అనేది ముగిసిపోద్ది. యేసుక్రీస్తు వచ్చి తీర్పు తీరుస్తాడు. అంటే వాళ్ళున్న స్థితిని బట్టి దూతలను పంపిస్తే దూతలు వచ్చేసి ఆయన రాజ్యంలో ఉన్న ఆటంకములైన వారిని పోగు చేసి అగ్నిగుండంలో పడేస్తాడు. వాళ్ళు యుగయుగాలు అగ్నిలో కాలుతూ ఉంటారు. అలాగే నీతిమంతుల్ని కొంతమంది దూతలు వచ్చి పోగు చేసి క్రీస్తుతో అప్పగించే పని. ఈ పరిస్థితుల్లో పరదేశంలో ఉన్న వాళ్ళు అక్షయాలుగా లేపబడతారు. సజీవులుగా ఉన్న వాళ్ళు వీళ్ళని, పరదేశం నుంచి వచ్చిన వాళ్ళని, వీళ్ళిద్దరిని దూతలు వచ్చి యేసుక్రీస్తుకి అప్పగిస్తాడు. యేసుక్రీస్తు తీసుకెళ్లి తండ్రికి అప్పగిస్తాడు. కాగా మనం సదాకాలము ప్రభుతో కూడా ఉంటాము. అంటే ఇక్కడ మనం పరిశీలన చేస్తే మరి యేసుక్రీస్తు వచ్చి ఆర్గ్యుమెంట్ చేస్తానికి వస్తాడా? నేను అది చేయలేదు, నేను ఇది చేయలేదు అని నువ్వు చెప్పడానికి అవకాశం ఉండదా? కనురెప్పపాటి కాలంలో జరిగే ప్రక్రియ ఇది. కనురెప్పపాటి కాలంలో మెరుపు తూర్పు నుండి పడమడికి ఎలా వస్తుందో అలా ఏం జరుగుద్ది? యేసుక్రీస్తు యొక్క ఆయన రాకడలో ఈ పంచభూతాలు మిక్కుటమైన మహావేండంతో లయమైపోతాం. అదే సమయంలో పరదేశంలో ఉన్న వాళ్ళు మరి అక్షయాలుగా లేపబట్టడం, మనము భూమి మీద ఉన్నటువంటి మనము మార్పు చెందటం, వీరిద్దరు కూడా ఏకంగా ప్రభువుని ఎదుర్కొంటే ఆకాశ మండలానికి మేఘాల మీద కొనిపోబట్టం అనేది జరుగుతూ ఉంటది. కాబట్టి ప్రియులారా, ఒకసారి ఆలోచించి మరి తీర్పు అనేది జరుగుతుందా?
ఇప్పుడు చనిపోయిన వాళ్ళకి ఎవరైతే ఆర్గ్యుమెంట్ లో ఉండి చనిపోతారో చనిపోయిన వాళ్ళకి తీర్పు జరుగుతుందంటే తీర్పు జరుగుతుంది. మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో వాక్యము ప్రకటిస్తూ ఉంటుంటే వాక్యానికి లోబడిన వాళ్ళు మరణంలోని జీవంలోనికి వచ్చేస్తున్నారు, వాక్యానికి లోబడిన వాళ్ళ మరణంలోనే ఉంటున్నారు. అంటే వాళ్ళకి కూడా మరి ఈ ఆర్గ్యుమెంట్ లో వారు ఎక్కడికి వచ్చారంటే తీర్పులోకి వచ్చారు. వాక్యానికి లోబడిన వాళ్ళు తీర్పులోనికి వచ్చారు. వాక్యానికి లోబడిన వాళ్ళు తీర్పులో నుండి మరణంలో నుండి జీవంలోనికి వచ్చేసారు. చూద్దాం, యేసుక్రీస్తు జీవించిన కాలంలో చెప్తున్న మాట మనం పరిశీలన చేస్తే ఆయన ఏం చెప్తున్నాడు? ఇప్పుడు ఈ లోకానికి తీర్పు జరుగుతున్నది అంటున్నాడు. యోహాను సువార్త 12:31 ఆ కాలంలో యూదులకు చెప్తున్న మాట ఏంటంటే ఇప్పుడు ఈ లోకానికి తీర్పు జరుగుతుంది అంటాడు. అలాగే యేసు యూదులతో చెప్తా ఉన్నాడు, తీర్పు తీర్చేది ఏంటి అంటే నేను చెప్పిన మాటే అంతిదినాన్ని మీకు తీర్పు తీరుస్తుంది. యోహాను సువార్త 5:24-25 యేసు నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుతున్నాను అంటాడు. తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములను దాటిపోతున్నారు. కొంతమందికి తీర్పులోనికి వచ్చేస్తున్నారు. ఈ తీర్పులోనికి వచ్చేసిన వాళ్ళు అంతేదన్నా వాళ్ళు ఉన్న స్థితిని బట్టి వాళ్ళకి తీర్పు అనేది జరుగుద్ది. అలాగే యోహాను సువార్త 8:51 ఒకడు నా మాట గైకొన్నెల్లో వాడన్నడు మరణము పొందడని మీతో నిశ్చయముగా చెప్తున్నాను అనేసి యేసుక్రీస్తు చెప్తున్న మాట మనం చూస్తూ ఉన్నాం. యోహాను సువార్త 12:48 కూడా నన్ను నిరాకరించి నా మాటలు అంగీకరించిన వానికి తీర్పు తీర్చువాడు ఒకడు కలడు, నేను చెప్పిన మాట అంత్యదినం ముందు వానికి తీర్పు తీర్చును అంటాడు. అంత్యదినం అంటే ఏ అంత్యదినము? వాని అంత్యదినం కానీ మరి ఈ లోకాంతి దినం కానీ ఏ లోకాంతి దినం ఏది ముందొస్తే అది. ఇంకా మనం పరిశీలన చేస్తే పరిశుద్ధాత్మను పొందే సంఘానికి ఏం చెప్తా ఉంది దాని గురించి మనం ఆలోచించేద్దాం. 1 పేతురు 4:17-18 1 పేతురు 4:17-18 తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభము కాలము వచ్చి ఉన్నది, అది మన యొద్దనే ఆరంభమైతే దేవుని సువార్తకు అవిధేయులైన వారి గతి ఏమవును, మరియు నీతిమంతుడే రక్షించబడ్డ దుర్లభమైతే భక్తిహీనుడు పాపి ఎక్కడ నిలుచును అంటాడు. దేవుని సువార్తకు అవిధేయులైన వారి గతి ఏంటి? దేవుని సువార్తకు అవిధేయులైన వారు చాలా మంది ఉన్నారు. లోబడిన వారు కొంతమంది ఉన్నారు, అవిధేయులైన వారు కొంతమంది ఉన్నారు. ఇళ్ళు బతుకుతున్నారు. కానీ వాడు అంతేదన్నా అంటే ఈ ఆర్గ్యుమెంట్ లో ఉన్నాడు. ఈ ఆర్గ్యుమెంట్ లో తీర్పులోనికి వచ్చాడు. మరి ఆర్గ్యుమెంట్ ముగిసే సమయానికి తీర్పులో ఉన్నాడా? తీర్పులో నుండి మరి జీవంలోనికి వచ్చాడా అంటే జీవంలోనికి వస్తే రక్షించబడతాడు. లేదంటే తీర్పులోనే ఉంటే జరిగేది ఏంటంటే వాడు చనిపోయిన ధనవంతుల్లాగా నరకానికి వెళ్ళే పరిస్థితి. అదే యేసుక్రీస్తు ముందు వచ్చారు అనుకోండి, యేసుక్రీస్తు ముందు వచ్చినా కూడా వాళ్ళ ఫోన్ చేసి నరకానికి పంపించేటటువంటి పరిస్థితి. కాబట్టి మనం ఎక్కడికి వెళ్ళాలి అంటే మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుటికి ప్రత్యక్షం కావాలి అంటాడు. అంటే మన వాళ్ళు ఏమనుకుంటారంటే యేసుక్రీస్తు రెండోసారి వచ్చినప్పుడు అక్కడ ఏదో కూర్చుంటాడు, అక్కడ కుర్చీ ఉంటుందేమో, కూర్చుంటాడు వరుసలో కిరోసిన్ లైన్ లో లేకపోతే రేషన్ కార్డు లైన్ లో నుంచుని ఒక్కొక్కరు ఎస్ అనేసి ఆయన దగ్గరికి వెళ్ళి నేను ఇచ్చేలే అని చెప్పడానికి వీలుంటుంది అనుకుంటున్నారు. అసలు బైబిల్ ఏం చెప్తుందంటే క్రీస్తు న్యాయపీఠం అంటే ఏంటి? అది ఎక్కడ ఉంది? ఏంటి? తీర్పు తీర్చేదాన్ని న్యాయపీఠం అంటారు. మరి మన తీర్పు తీర్చేది ఏది? క్రీస్తు న్యాయపీఠం. ఇది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. 2 కొరింథీ 5:10 ఎందుకనగా తాను జరిగించిన క్రియలు చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలము పొందుటకు ప్రతివాడు పొందినట్టు మనమందరము క్రీస్తు న్యాయపీఠం మీద ప్రత్యక్షం కావాలి అంటాడు. అయితే మరి ఏది క్రీస్తు న్యాయపీఠము? ఇప్పుడున్న పరిస్థితుల్లో యేసుక్రీస్తు మృతుల్లో నుండి తిరిగి లేచిన తర్వాత పరలోకానికి వెళ్ళి పరిశుద్ధాత్ముని తండ్రి దగ్గర ఉన్న పరిశుద్ధాత్ముని ఈ లోకాన్ని పంపించిన తర్వాత మరి అపోస్తులు పరిశుద్ధాత్మను పొందుకుని పరిశుద్ధాత్మ ద్వారా ఏదైతే సువార్త ప్రకటించారో ఆ ప్రకటించిన కాలం కాడి నుంచి తీర్పు తీర్చేది ఏది అంటే అపోస్తులు ప్రకటించినటువంటి సువార్తే. అందుకనే పౌలు చెప్తున్న మాట ఏంటంటే రోమపత్రిక 2:16
దేవుడు నా సువార్త ప్రకారము యేసుక్రీస్తు ద్వారా మనుషుల రహస్యములను విమర్శించి దినమందు ఇలాగో జరుగును. దేవుడంట నా సువార్త ప్రకారం అంటే పౌలు ప్రకటించిన సువార్త ప్రకారము యేసుక్రీస్తు ద్వారా మనుషుల రహస్యాన్ని విమర్శిస్తాడంట. మనుషుల రహస్యాన్ని విమర్శిస్తాడు. దేన్ని బట్టి తీర్పు జరుగుద్ది అంటే ఎప్పుడో ఎక్కడో యేసుక్రీస్తు వస్తాడు, ఆయన ధవళమైన సింహాసనం మీద కూర్చుంటాడు అనుకుంటున్నారు. వీళ్ళ ముందు వచ్చి కూర్చోవాలంట యేసుక్రీస్తు. ఇప్పుడు యేసుక్రీస్తు ఇప్పుడున్న పరిస్థితుల్లో 3 లోకాల్లో అధికారిగా ఉన్నాడని గుర్తిస్తున్నారా లేదా ఒకసారి మనం ఆలోచించుకోవాలి. ఏది చట్టం, ఏది ఏ చట్టాన్ని అనుసరించి జీవించాలి, దేన్ని అనుసరించి జీవించకపోతే మనం తీర్పులోకి వచ్చేస్తాం. ఇది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అపోస్తలుల కార్యం 17:30-31 అజ్ఞాన కాలంలో దేవుడు చూచి చూడకుండా ఊరుకుండేను, ఇప్పుడైతే అంతటను అందరినూ మారు మనసు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపించుతున్నాడు. ఎందుకనగా తాను నియమించిన మనుషుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయేడు ఒక దినమును నిర్ణయించి ఉన్నాడు. మృతులలో నుండి ఆయనను లేపినందున దీనిని నమ్ముటకు అందరికీ ఆధారము కలిగజేసి ఉన్నాడు. ఇక్కడ చాలా 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 స్పష్టంగా మనకి అర్థమయ్యేలాగా రాయబడింది. కానీ మనకి పాత బోధ మైండ్ లో ఉండటం వలన మనకి అర్థం అవ్వట్లేదు. ఇక్కడ ఏం రాయబడింది? 31వ వచనం, ఎందుకనగా తాను నియమించిన మనుషుని చేత అంటే దేవుడు తాను నియమించిన మనుషుని చేత నీతిని అనుసరించి అంటే వాక్యాన్ని అనుసరించి సువార్తను అనుసరించి ఎక్కడ ఉన్న వాళ్ళకి తీర్పు తీరుస్తాడంట. ఇక్కడ మనం చదువుకుంటే భూలోకమునకు తీర్పు తీర్చబోయడం ఒక దినమును నిర్ణయించి ఉన్నాడు. భూలోకమునకు అంటే భూమి మీద జీవించి యేసుక్రీస్తు వచ్చేటప్పుడు భూమి మీద జీవిస్తున్నటువంటి వారికి తీర్పు తీర్చడానికి యేసుక్రీస్తు రెండోసారి రాబోతున్నాడు అనేసి ఇక్కడ చాలా స్పష్టంగా మనకి అర్థమవుతుంది. మరి ఇది మనం గ్రహించలేకపోతున్నాం. భూలోకమునకు తీర్పు తీర్చబోయడం ఒక దినమును నిర్ణయించుకున్నాడు. దేన్ని బట్టి అంటే వాక్యాన్ని బట్టి. దేవుని వాక్యం ఎలాంటిదంటే దేవుని వాక్యం ఎందుకనగా దేవుని వాక్యము సజీవమైనదే, బలము గలదే, రెండంచెలు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మ కీళ్ల మూలుగులు సైతం విభజించినంత మట్టుకు దూర్చు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను పరిశోధిస్తూ ఉంది అనేసి లేఖనంలో రాయబడింది. కాబట్టి ప్రియులరా, మరి ఒకసారి మనం ఆలోచించండి. మరి మనిషి బ్రతికి ఉండగానే అతని క్రియలను బట్టి చర్చే ఎక్కడికి వెళ్తాడో చెప్పగలము. మనం ఏం చెప్పగలమంట? మనిషి బతికి ఉండగా అతని క్రియలను బట్టి సత్యం ఎక్కడికి వెళ్తాడో చెప్పగలమా మనం? ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు మనం చూస్తే 2వ దశలోనికి 1వ అధ్యాయము 6-8 వచనాల్లో మనం చూస్తే ప్రభు అయిన యేసు తన ప్రభావమును కనపరుచు దూతలతో కూడా పరలోకము నుండి అగ్ని జ్వాలలో ప్రత్యక్షమై దేవుని ఎరగని వారికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు స్వార్థకు లోబడిన వారికి ప్రతిదండన చేయనప్పుడు అనేసి రాయబడింది. ఎవరికి ప్రతిదండన చేస్తాడంట? యేసుక్రీస్తు రెండోసారి వచ్చినప్పుడు దేవుని ఎరగని వారికి. మాకు దేవుడు అంటే తెలియదండి, లోకం అంతా తెలుసా అంటే అంతా తెలుసండి, లోకం అంతా తెలుసు. అన్నీ మేము చదువుకున్నాం, అన్నీ అయిపోయినాయి, కానీ దేవుడు అంటేనే మాకు తెలియదు. రెండోది ప్రభు అయిన యేసు స్వార్థకు లోబడిన వారికి ప్రతిదండన. ఇప్పుడు మాకు దేవుడు తెలియదు అన్న వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతారు? మనకి తెలుసా? వెళ్ళిపోతారా? ఇప్పుడే చచ్చిపోతే మాకు దేవుడు తెలియదు అన్న వాళ్ళు ఇప్పుడే చచ్చిపోతే ఎక్కడికి వెళ్తారని మనం అనుకోవాలి. తెలుసా? మనకే తెలుసు. అలాగే యేసు సువార్తకు లోబడిన వాళ్ళు గోకుని చచ్చిపోయారు అనుకోండి, ఇప్పుడు ఎక్కడికి వెళ్తారు తెలుసు కదా. సువార్తకు లోబడిన వాళ్ళు ధనవంతులు ఉన్న దగ్గరికి వెళ్ళిపోతారు, నిత్య నరకానికి వెళ్ళిపోయి ఇవి గారు కాలేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఇంకా మనం చూస్తే మనము సహోదరులు 1 యోహాను 3:14-16 మనము సహోదరులను ప్రేమించుతున్నాము కనుక మరణంలో నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుదము. మనం సహోదరుని ప్రేమిస్తున్నాం కనుక మనం ఆర్గ్యుమెంట్లో ఎక్కడున్నాము? మరణంలో నుండి జీవములోనికి వచ్చేసాం. ఆర్గ్యుమెంట్లో వాద ప్రతివాదంలో మనం మరణంలో నుండి జీవములోనికి వచ్చేసాం. ప్రేమ లేని వాడు ఎక్కడ ఉన్నాడు? మరణం ముందు నిలిచి ఉన్నాడు. వాడు ఆర్గ్యుమెంట్లో మరణంలో ఉన్నాడు. గౌక్కని వెళ్ళి చనిపోయారు అనుకోండి, ఎక్కడికి వెళ్తారు? మరణంలో జీవంలో దాటిన వాడు పరదేశకి వెళ్తాడు, మరణంలో ఉన్నవాడు ధనవంతుడు ఉన్న దగ్గరికి వెళ్తాడు. ఎవరెవరు ఎక్కడ ఉన్నారు అనేది మనకి వాళ్ళ క్రియలను బట్టి మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సహోదరుని ద్వేషించేవాడు నరహంతకుడు, ఏ నరహంతకుని ఏందో నిత్య జీవం ఉన్నదని
మీరు ఎరుగుదురు అనేసి లేఖనాల్లో రాయబడి. అలాగే నీతిని జరిగించే ప్రతివాడు ఎవరంట? నీతిమంతుడు. నీతిని జరిగించిన వాడు నీతిమంతుడు కాదు. మొదటి యోహాను 3:7 ఆయన నీతిమంతుడు అన్నట్టు నీతిని జరిగించే ప్రతివాడు కూడా నీతిమంతుడు అనేసి అక్కడ రాయబడి ఉంది. కాబట్టి ప్రియులారా ఒకసారి మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం ఎక్కడున్నాం? మనము మరి మనం ఈ ఆర్గ్యుమెంట్ లో మనము మరణంలోని జీవంలోని దాటేమా మరణంలోనూ ఉన్నామా? యేసుక్రీస్తు వచ్చినప్పుడు భూమి మీద జీవించి ఉన్న వారిలో అప్పటికి జీవించి ఉన్న వారిలో మరి సజీవులకు అంటే నీతిమంతులకు, మరి మృతులకు అంటే అనీతిమంతులకు తీర్పు తీర్చడానికి యేసుక్రీస్తు రాబోతున్నాడు. మరి యేసుక్రీస్తు వచ్చినప్పుడు మరి ఆర్గ్యుమెంట్ అనేది జరగదు. ఏం జరుగుద్దంటే జడ్జిమెంట్ అనేది జరుగుద్ది. ఈ సంగతి తెలవట్లేదు. ఎందుకంటే యేసుక్రీస్తు వచ్చి ఇప్పుడున్న ఎవరైతే జడ్జిలు ఉన్నారో వాళ్ళకి ఏం తెలవదంటే ఈ వ్యక్తి తప్పు చేశాడా లేదా అనేది తెలవదు కనుక ఆ జడ్జికి తెలుసుకుంటానికి ఆర్గ్యుమెంట్ అనేది జరుగుద్ది. ఆర్గ్యుమెంట్ లో ఈ జడ్జి ఈ వ్యక్తి నేరం చేశాడా నేరం చేయలేదా అని తెలుసుకోగలరు. కానీ మన జడ్జికి ఆర్గ్యుమెంట్ అవసరం లేదు. ఇక్కడున్న జడ్జికి ఆర్గ్యుమెంట్ కావాలి. ఈ ఆర్గ్యుమెంట్ లో నేరస్తుడా కాదా అనేసి రుజువు పరుచుకుంటాడు. ఎందుకంటే జరుగుతున్నప్పుడు చూడలేదు కదా జడ్జి. కానీ మన జడ్జి ఉన్నాడే, మన జడ్జి ఎలాంటి వాడు? ఒకసారి మనం చూస్తే పరిశీలన చేయకే పాపం ఎక్కడ జరుగునో మరి ఆయనకే తెలియదు కదా. యోబు గ్రంథము 11:11 పరిశీలన చేయకే పాపం ఎక్కడ జరుగునో ఆయనకే తెలియదు కదా అని అంటున్నాడు. అలాగే యోబు 34:23 ఒకడు న్యాయ విమర్శలోనికి రాకమునకు బహుకాలము అతనిని విచారించుట దేవునికి అగత్యం లేదు, మీకు అగత్యం, మనుషులకు అగత్యం. బహుకాలము విచారణ చేయటం అనేది ఇక్కడున్న మానవునికి అవసరం, కానీ దేవునికి అవసరం లేదు. ఎందుకు అవసరం లేదు అంటే యెహోవాయే హృదయాన్ని పరిశీలన చేసేవాడు. యేసుక్రీస్తు కూడా అందరి హృదయాన్ని ఎరిగినవాడు. దేవుడు కూడా హృదయాన్ని పరిశీలన చేసేవాడు. సామెతలు 21:2 ఒకడు తనకు ఏర్పరచుకున్న మార్గం ఎట్టిదైనను తన దృష్టికి న్యాయముగానే అగపడును, యెహోవాయే హృదయములను పరిశీలన చేయవాడు. కీర్తన 139:3 నా నడకలను నా పడకను నీవే పరిశీలన చేయుచున్నావు, నా చర్యలన్నింటినీ నీవు బాగుగా తెలుసుకుని ఉన్నావు అంటాడు. అలాగే మొదటి యోహాను పత్రిక 3:19 ఇందువలన మనము సత్య సంబంధులమని ఎరుగుదము, దేవుడు మన హృదయం కంటే అధికుడు సమస్తమును ఎరిగి ఉన్నాడు గనక మన హృదయములలో ఏ విషయముల్లో మన యందు దోషారోపణ చేయును ఆ విషయములలో ఆయన ఎదుట మనము మన హృదయములను సమ్మతి పరుచుకొందుము. దేవుడు మన హృదయం కంటే అధికుడు. దేవునికి ఆర్గ్యుమెంట్ అవసరం లేదు. అక్కడ యేసుక్రీస్తు కూడా ఆర్గ్యుమెంట్ అవసరంలా. రెండోసారి యేసుక్రీస్తు వచ్చినప్పుడు ఆయనకి ఆర్గ్యుమెంట్ అవసరంలా. ఆయన మనుషుని ఆంతర్యాన్ని గుర్తించేవాడు కాబట్టి ఆర్గ్యుమెంట్ అవసరంలా. చూస్తా ఉన్నాడు, ఆయన లైవ్ లో చూస్తా ఉన్నాడు. పై రూపాన్నే కాదు హృదయాన్ని అంతరంగాన్ని కూడా చూసేటటువంటి పరిస్థితుల్లో ఉన్నాడు. మరి అలాంటి వాళ్ళకి మరి ఆర్గ్యుమెంట్ అవసరమా? యేసుక్రీస్తు వచ్చి ఆర్గ్యుమెంట్ చేస్తానికి వస్తున్నాడా? వాద ప్రతివాదన నువ్వు చెప్పేయన్ని వినటానికి వస్తున్నాడా? మనం చెప్పే వినటానికి రాట్లా. ఆల్రెడీ నువ్వు చెప్పే వింటున్నాడు. ఇర్మీయా గ్రంథం 11:20 నీతిని బట్టి తీర్పు తీర్చుతూ జ్ఞానేంద్రియములను హృదయములను పరిశీలించువాడు సైన్యములకు అధిపతి యెహోవాయే. యెహోవా నా వ్యాజ్య భారమును నీ మీదనే వేసి ఉన్నాను అంటాడు. నీతిని బట్టి తీర్పు తీర్చుటకు జ్ఞానేంద్రియములను హృదయములను పరిశీలించేటటువంటి వాడు. అలాగే మొదటి సమయాలు 16:7 అయితే యెహోవా సమూయేలుతో ఎలాగో సెలవిచ్చును, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకము, మనుషులు లక్ష్య పెట్టు వానిని యెహోవా లక్ష్య పెట్టడు, నేను అతనిని త్రోసివేసి ఉన్నాను. మనుషులు పై రూపమును లక్ష్య పెట్టుదురు గాని యెహోవా హృదయమును లక్ష్య పెట్టును అనేసి చెప్తున్నటువంటి పరిస్థితి.
కాబట్టి ప్రియులరా ఒకసారి ఆలోచించండి. యేసుక్రీస్తు రెండోసారి వచ్చినప్పుడు ఆర్గ్యుమెంట్ చేస్తానికి రావట్లేదు. ఇదొకటి గుర్తించాలి. ఆర్గ్యుమెంట్ అనేది మనము ఇప్పుడు జీవించుతున్నటువంటి కాలంలోనే జరుగుతూ ఉంది. మన తీర్పు తీర్చేది ఏదంటే క్రీస్తు న్యాయపీఠం ఎదుట తీర్పు తీర్చున్నాము. మరి సువార్త ప్రకారము దేవుడు యేసుక్రీస్తు ద్వారా తీర్పు తీరుస్తాడంట. ఆల్రెడీ సువార్త ఏదైతే ఉందో, అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది ఏదైతే ఉందో, ఆత్మ యొక్క నియమం ఏదైతే ఉందో, క్రీస్తు వేసే ముఖ్యమైన మూలరే అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది ఏదైతే ఉందో, ఆ పునాదే ఇప్పుడున్న పరిస్థితుల్లో క్రీస్తు సంఘానికి చట్టము, అదే న్యాయపీఠము. ఇప్పుడున్న పరిస్థితుల్లో భూలోకం అంతా కూడా ఈ న్యాయపీఠం ఎదుట నిలిచిన్నారు. లోబడిన వాళ్ళు కుడి వైపున నిలిచిన్నారు, లోబడిన వాళ్ళు ఎడమ వైపు నిలిచిన్నారు. యేసుక్రీస్తు రెండోసారి వచ్చినప్పుడు మరి ఎక్కడ ఉన్న వాళ్ళే అక్కడ, అంటే నీతిమంతులు మరణంలో నుండి జీవంలోనే దాటిన వాళ్ళకి వాళ్ళు నమ్ముకున్న దాన్ని బట్టి వాళ్ళకి నిత్య జీవాన్ని అనుగ్రహిస్తాడు. అదే వారికి అనుగ్రహించే తీర్పు. లోబడలేదు కదా, నిత్య నరకానికి పంపిస్తాడు. అదే వారికి చేసేటటువంటి తీర్పు. కాబట్టి యేసుక్రీస్తు రెండవసారి వచ్చినప్పుడు భూమి మీద ఉన్నటువంటి నీతిమంతులకు తీర్పు తీర్చడానికి రాబోతున్నాడు. దాన్నే బైబిల్ ఏం చెప్తుందంటే, సజీవులకు మృతులకు తీర్పు తీర్చుటకు సిద్ధముగా ఉన్నాడు అంటాడు. సజీవులు మృతులు. ఈ మృతులంటే పరదేశకెళ్ళిన మృతులు కాదు, నరకంలోకి వెళ్ళినటువంటి మృతులు కాదు. అంటే అనీతిమంతులుగా జీవించి నరకానికి వెళ్ళిన వాళ్ళు కాదు, మరి నీతిమంతులుగా జీవించి పరదేశకు వెళ్ళిన వాళ్ళు కాదు. ఈ మృతులు అంటే భూమి మీద ఉన్నటువంటి వారి గురించే చెప్పబడుతుంది. భూమి మీద ఉన్నటువంటి వారిని గురించే. భూలోకములకు తీర్పు తీర్చబోయేడు ఒక దినమును నిర్ణయించుకున్నాడు అంటాడు. భూలోకానికి తీర్పు తీర్చాడంట. భూమి మీద యేసుక్రీస్తు రెండోసారి వచ్చినప్పుడు భూమి మీద ఉన్నటువంటి మరి నీతిమంతులు, అనీతిమంతులు, అంటే ఎవరైతే అనీతిమంతులు ఉంటారో వాళ్ళని బైబిల్ ఏమంటుందని మృతులు, జీవిస్తున్నామని పేరు మాత్రం ఉన్న మృతులు. మరి నీతిమంతులు ఎవరు అంటే సజీవులు. వారి మీద మరణం అనేది అధికారం లేదు, కాబట్టి వాళ్ళు సజీవులు. కాబట్టి ప్రియులారా, యేసుక్రీస్తు రెండోసారి వచ్చినప్పుడు మరి తీర్పు తీర్చే మృతులెవరు, సజీవులెవరు అంటే భూమి మీద ఉన్నటువంటి వారే. భూమి మీద ఉన్నటువంటి వారిలో కూడా యేసుక్రీస్తు రక్షకుడు, ప్రభువు, దేవుడి కుమారుడు అనేసి మారు మనసు పొంది పశ్చాత్తాపడి యేసుక్రీస్తు నామములో బాప్తిజం తీసుకున్న వాళ్ళు వీళ్ళు సజీవులైతే, మరి నమ్మని వాళ్ళు ఎవరైతే ఉన్నారో, సువార్తకు లోబడిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, మరి దేవుని అంటే మాకు తెలవదు అనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మృతులుగా ఉన్నారు. వీళ్ళకి తీర్పు తీరుస్తానికి